హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గో విద్య. ఈరోజు మనం త్వరలో రాబోతున్న ఎన్పిడిసిఎల్ అండ్ ఎస్పిడిసిఎల్ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ యొక్క సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే మేము జూనియర్ లైన్మెన్ ఆన్లైన్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా జూనియర్ లైన్మెన్కి ప్రిపేర్ అయితే వాళ్ళు గో విద్య యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోలు చూడండి. అలానే మనకి ఇక్కడ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మెటీరియల్ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందమ్మా. మిగతా వాటితో పోలిస్తే మిగతా వాటిలో 4000 రూపీస్ ఓవరాల్ కాస్ట్ ఉంటే ఓన్లీ మన దగ్గర ఓన్లీ 500 రూపీస్ మాత్రమే కాస్ట్ ఉంటుందమ్మా. ఓన్లీ మనకి 500 రూపీస్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. అలానే రీసెంట్గా వచ్చిన జెన్కో రిజల్ట్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి 40+ మెంబర్స్ అనేవి సెలెక్ట్ అవ్వడం జరిగిందమ్మా. ఓకేనా, ఇప్పుడు మనం జూనియర్ లైన్మెన్ సిలబస్ గురించి మాట్లాడదాం. ఓకే, ఇక్కడ చూడండి, జూనియర్ లైన్మెన్ సిలబస్లో మనకి పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుందమ్మా. పార్ట్ ఏ అంటే టెక్నికల్, పార్ట్ బి అనేది నాన్ టెక్నికల్. పార్ట్ ఏలో మనకి ఏంటి ఎలక్ట్రికల్ ట్రీడ్. పార్ట్ ఏలో మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయమ్మా? 65 మార్క్స్. ఎన్ని ఉన్నాయి? 65 మార్క్స్. పార్ట్ బిలో ఎన్ని అంటే 15. టోటల్ ఎన్ని మార్క్స్ అంటే 80 మార్క్స్ అమ్మా. టోటల్ ఎన్ని? 80 మార్క్స్. ఓకేనా, క్వశ్చన్స్ ఎన్ని అంటే క్వశ్చన్స్ కూడా 80 క్వశ్చన్స్ అమ్మా. క్వశ్చన్స్ ఎన్ని? 80 క్వశ్చన్స్. ఓకేనా, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. మన టైమింగ్ ఎంత ఇస్తారంటే 120 మినిట్స్. 120 మినిట్స్ అమ్మా. 120 మినిట్స్కి మనకి 80 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. అందులో 65 ఏమో టెక్నికల్, 15 ఏమో నాన్ టెక్నికల్. ఓకేనా, మనం టెక్నికల్ సిలబస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇందులో మనకి టాపిక్స్ ఏమన్నాయంటే ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, టూల్స్, ఓమ్స్ లా, కిర్చాఫ్ లా, సిరీస్ ప్యారలల్, కిర్చాఫ్ లా అండ్ స్టార్ డెల్టా ప్రాబ్లమ్స్, ఎలక్ట్రోస్టాటిక్ అండ్ కెపాసిటర్, ఎర్తింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్ ఆఫ్ ఎర్తింగ్ ఉన్నాయమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. ఓకేనా, మనం ఎలక్ట్రికల్లో కొన్ని సేఫ్టీ డివైస్ అనేవి యూజ్ చేస్తామమ్మా. ఆ సేఫ్టీ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం? ఎలక్ట్రికల్ నుంచి ప్రొటెక్షన్ అనేది చేసుకుంటాం. అలానే నెక్స్ట్ వన్ ఏంటమ్మా? టూల్స్. అలానే మనకి ఎలక్ట్రికల్లో టూల్స్ ఉంటాయి కదమ్మా, టెస్టర్ అని, అవి అటువంటి టూల్స్ అమ్మా. అలానే ఇంకోటి ఏంటమ్మా? ఓమ్స్ లా అంటే ఏంటమ్మా? ద కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే ఏం చెప్తుందంటే కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. ఓకే, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకేనా, ఓమ్స్ లాని మనం యూనివర్సల్ లా అని కూడా అంటామమ్మా. ఇది ఓన్లీ అప్లికేబుల్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే. ఓకేనా, ఓమ్స్ లా అప్లికేబుల్ లీనియర్ డివైస్లో మాత్రం అప్లికేబుల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ నాన్ లీనియర్ డివైస్. ఓకేనా, అలానే నెక్స్ట్ వన్ ఇంకేంటమ్మా? కిర్చాఫ్ లాలో మనకి 2 లాస్ ఉంటాయమ్మా. కిర్చాఫ్ ఫస్ట్ లా, కిర్చాఫ్ సెకండ్ లా. కిర్చాఫ్ ఫస్ట్ లాని ఏమంటారంటే కేసీఎల్ అమ్మ. కిర్చాఫ్ ఫస్ట్ లాని కేసీఎల్ అంటారు. అలానే కిర్చాఫ్ సెకండ్ లాని ఏమంటారంటే కేవీఎల్ అంటారమ్మా. ఓకేనా, కిర్చాఫ్ ఫస్ట్ లాని కేసీఎల్ అంటారు, కిర్చాఫ్ సెకండ్ లాని కేవీఎల్ అంటారు. కేసీఎల్ అంటే ఏంటంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్ అమ్మా. ఓకేనా, సపోజ్ ఒక నోడ్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఒక నోడ్ తీసుకున్నాం. ఈ నోడ్కి కరెంట్ కొన్ని కరెంట్స్ ఉన్నాయమ్మా. 1 2 3 4 5 6. ఓకేనా, ఇక్కడ 6 కరెంట్స్ తీసుకున్నామ్మా. ఇక్కడ ఏమైందంటే వీటికి ఏం చెప్పాను? ఈ నేమ్స్ పెట్టాను: I1, I2, I3, I4, I5, I6. ఓకేనా, కిర్చాఫ్ లా ఏం చెప్తుందంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్ అన్నాడు. సపోజ్ ఇక్కడ ఏముందమ్మా? ఈ నోడ్ దగ్గర మనకి ఎంటరింగ్ కరెంటు ఈక్వల్ టు లీవింగ్ కరెంట్ అన్నాడు కదమ్మా. సో ఎంటరింగ్ కరెంట్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. ఈ నోడ్కి I1 ఉంది, I2 ఉంది, అలానే I3 ఉంది. ఓకేనా, I1, I2, I3 ఏంటమ్మా? I1, I2, I3 ఏంటమ్మా అంటే ఎంటరింగ్ కరెంట్స్. ఏంటివి? ఎంటరింగ్ కరెంట్స్. ఓకేనా, ఎంటరింగ్ కరెంట్ ఆర్ ఇన్కమింగ్ కరెంట్. నోడ్కి ఎలా వచ్చామా? ఇన్కమింగ్ కరెంట్ వచ్చి. నోడ్ అంటేనే 2 or more branches meeting at a single point. 2 or more branches meeting at a single point, then it is called node అనమాట. సపోజ్ ఇదొక బ్రాంచ్ అనుకోండి, ఇదొక బ్రాంచ్, మొత్తం ఎన్ని బ్రాంచెస్ అయ్యమ్మా? 6 బ్రాంచెస్. ఓకేనా, 6 బ్రాంచెస్ మీటింగ్ అట్ ఏ సింగిల్ పాయింట్లో మీట్ అయ్యాయి. అవునా, దాన్ని ఏమంటారంటే నోడ్ అంటారు అనమాట. ఓకేనా, ఈ నోడ్ మన కేసీఎల్ ఏం చెప్తుందంటే
సమ్ ఆఫ్ ద ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లీవింగ్ కరెంట్. ఎంటరింగ్ కరెంట్స్ ఏమున్నాయో ఈ నోడ్కి ఎంటరింగ్ కరెంట్స్ ఏమున్నాయో I1 ఉంది, I2 ఉంది, I3 ఉంది. I1 ఎంటర్ అవుతుంది, I2 ఎంటర్ అవుతుంది, I3 కూడా ఎంటర్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందమ్మా I1, I2, I3 ఎంటరింగ్ కరెంట్స్, ఓకేనా, ఆర్ ఇన్కమింగ్ కరెంట్స్. అలానే ఇంకా రిమైనింగ్ ఏమున్నాయమ్మా I4, I5, I6. I4, I5, I6 ఏంటంటే మనకేంటంటే లీవింగ్ కరెంట్స్ అమ్మా, ఓకేనా. ఇవేంటివి I4, I5, I6 నోడ్ నుంచి ఎటు వెళ్తున్నాను, బయటికి వెళ్తున్నాను. I4, I5, I6 ఎలా వెళ్తున్నాయి, బయటికి వెళ్తాను. ఇవేమో లోపలికి వస్తున్నాయి అనమాట, ఓకేనా. సో మనకి ఏమవుతుంది, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్ ఈక్వల్ టు 0. కేసీఎల్ ఏంటి, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్ ఈక్వల్ టు 0. ఇది ఏంటమ్మా సమీషన్ అమ్మా, సింపుల్ ఏంటిది సమీషన్, ఓకేనా. ఇప్పుడు కేసీఎల్ ఏం చెప్తుందంటే ఇన్కమ్ కరెంట్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్, ఓకేనా. ఇన్కమ్ కరెంట్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ ఏంటి, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఇన్కమ్ కరెంట్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ అంటే I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్ టు I4 ప్లస్ I5 ప్లస్ I6 అమ్మా, ఓకేనా. దీన్ని ఏమంటారంటే కేసీఎల్ అంటారమ్మా, ఓకేనా. ఇప్పుడు టోటల్ ఇది యాడ్ చేస్తే 5 వస్తుంది అనుకోండి, ఇది కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 5 వస్తుందమ్మా, ఓకేనా. ఇప్పుడు రైట్ సైడ్ 5 ఉంది అనుకోండి, లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది 5 మైనస్ 5 అంటే ఎంతమ్మా 0, ఓకేనా. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్ ఈక్వల్ టు 0 అన్న కేసీఎల్ అంటారు. అలానే సమ్ ఆఫ్ ద ఎంటరింగ్ కరెంట్, ద సమ్ ఆఫ్ ద ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్ అన్న మనని కేసీఎల్ అని అంటారనమాట. అలానే కేసీఎల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అమ్మా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. కేసీఎల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. అలానే కేవీఎల్ అమ్మ, కేవీఎల్ అంటే ఏంటంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ డ్రాప్ అండ్ వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు 0, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కేవీఎల్ అమ్మ, ఓకే. కేవీఎల్ అంటే ఏంటి, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్ డ్రాప్ ప్లస్ అలానే వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు 0, దీన్ని ఏమంటారంటే కేవీఎల్ అంటారమ్మా, ఓకే. ఇదేంటిది కేవీఎల్ ఏం చెప్తుందంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ డ్రాప్ అండ్ వోల్టేజ్ డ్రాప్ ఏమంటారంటే కేవీఎల్ అంటారు అనమాట, ఓకేనా. సింపుల్గా ఒక సర్క్యూట్ తీసుకున్నాను అనుకోండి, చూడండి ఇక్కడ ఇది ఒక సర్క్యూట్ తీసుకున్నాను, ఓకేనా. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I అనుకుందాం అనుకోండి, ఇది R1 రెసిస్టర్, ఇది R2 రెసిస్టర్, ఓకేనా. ద వోల్టేజ్ అక్రాస్ ద R1 ఈస్ V1, అలానే ద వోల్టేజ్ అక్రాస్ ద R2 ఈస్ V2, ఓకేనా. దిస్ ఈజ్ ద ఈఎంఎఫ్ సోర్స్, ఇదేంటమ్మా ఈఎంఎఫ్ సోర్స్. దిస్ ఇస్ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. ఇక్కడ చూడండి మనకి డిపెండెంట్ క్వాంటిటీస్ ఉంటాయి, ఇండిపెండెంట్ క్వాంటిటీస్ ఉంటాయి. అలానే యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, పాసివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏం చేస్తుందంటే ఎనర్జీని సప్లై చేస్తామా, యాక్టివ్ ఎలిమెంట్ ఏంటి ఎనర్జీని సప్లై చేసేది. అలానే పాసివ్ ఎలిమెంట్ అంటే ఏం చేస్తుందంటే ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఏమవుతుంది, పాసివ్ ఎలిమెంట్ అనేది డిపెండింగ్ క్వాంటిటీస్, ఓకేనా, డిపెండింగ్ క్వాంటిటీస్. అలానే ఇక్కడ యాక్టివ్ ఎలిమెంట్ అనేది ఏంటమ్మా ఇండిపెండెంట్ క్వాంటిటీ, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈఎంఎఫ్ అనేది ఏంటంటే యాక్టివ్ ఎలిమెంట్ అమ్మా. ఇక్కడ V1 V2 అనేవి ఏంటంటే పాసివ్ ఎలిమెంట్, V1 V2 ఏంటంటే పాసివ్ ఎలిమెంట్. ఇక్కడ V1 అనేది వోల్టేజ్ డ్రాప్, V2 అనేది కూడా వోల్టేజ్ డ్రాప్ అమ్మా. ఈ అనేది ఈఎంఎఫ్ సోర్స్ అమ్మా, ఓకే. ఇక్కడ ఏమంటుందంటే ఈ ఈక్వల్ టు V1 ప్లస్ V2, ఈక్వల్ టు V1 ప్లస్ V2 వస్తుందమ్మా, ఈక్వల్ టు V1 ప్లస్ V2 వస్తుంది. ఇప్పుడైతే ఈ V1 ప్లస్ V2 యాడ్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందో, మనకి సపోజ్ ఇక్కడ ఈ వాల్యూ 10 ఇచ్చామనుకోండి, 10 వోల్టేజ్ ఇచ్చామనుకోండి, R1 R2 వాల్యూ ఈక్వల్గా ఉన్నాయి, R1 R2 వాల్యూ ఎలా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు వోల్టేజ్ డ్రాప్లు V1 దగ్గర V2 దగ్గర కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ 10 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందంటే 5 ఉంటుంది, ఇక్కడ కూడా 5 ఉంటుంది, ఓకేనా. 5 ఎంత అవుతుందమ్మా, 5 10 అవుతుంది. అలానే ఈ వాల్యూ కూడా 10 అవుతుంది, ఓకేనా. రైట్ సైడ్ 10, లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, 10 మైనస్ 10 వాల్యూ ఎంతమ్మా 0, ఓకేనా. మనకి ఏం చెప్తుందంటే కేవీఎల్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ డ్రాప్ అండ్ వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు 0, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కేవీఎల్. కేవీఎల్ ఈజ్ ఏ కిర్చాఫ్ సెకండ్ లా, కేవీఎల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అమ్మా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఓకేనా. కేవీఎల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సింపుల్గా చూడండి, ఇక్కడ కేసీఎల్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అన్నాను, అలానే కేవీఎల్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పాను కదమ్మా. ఇక్కడ చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన కాంపిటేటర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కేసీఎల్లో ఏముందమ్మా సి ఉంది, అలానే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్లో ఏముందమ్మా
ఛార్జ్లో సి ఉంది, అంటే కేసీఎల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఓకేనా, కేసీఎల్లో సి ఉంది, అలానే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్లో సి ఉంది, అంటే సిసి, అంటే కేసీఎల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఇంకోటి ఆల్రెడీ ఒకటి కేసీ ఛార్జ్ అయితే ఇంకోటి ఆటోమేటిక్గా ఎనర్జీ అనమాట. ఓకేనా, అలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలానే మనకి ఏమవుతుంది, ఓమ్స్లో అని చెప్పాను. ఓమ్స్లో ఏం చెప్పాను, కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర మాత్రం అది వర్క్ అవుతుందమ్మా. అలా నెక్స్ట్ ఏం చెప్పాను, నెక్స్ట్ ఏముంది, సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్కి వచ్చేసరికి ఏముంటుందంటే రెసిస్టెన్స్ ఉంటుంది, ఇండక్టెన్స్ ఉంటుంది, కెపాసిటెన్స్ ఉంటాయమ్మా. మనకి పాసివ్ ఎలిమెంట్స్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. మనం రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం, అలానే రెసిస్టెన్స్ ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం, అలానే కెపాసిటెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తాం, కెపాసిటెన్స్ని ప్యారలల్గా కూడా కనెక్ట్ చేస్తాం, అలానే ఇండక్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తాం, ఇండక్టెన్స్ని ప్యారలల్గా కూడా కనెక్ట్ చేస్తాం అమ్మా. అసలు ఇలా ఎందుకు కనెక్ట్ చేస్తామంటే మనకేమవుతుందంటే సిరీస్లో కనెక్ట్ చేసామనుకోండి మనకు రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అదే ప్యారలల్లో కనెక్ట్ చేసామనుకోండి రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది, ఒక రేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 10 ఓం రెసిస్టెన్స్ ఉంది, 20 ఓం రెసిస్టెన్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. ఓకేనా, మనకి ఇప్పుడు ఏం కావాలంటే నాకు లో వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ కావాలనుకోండి 10, 20 మనం ఏం చేయాలి, ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. అంటే మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కోసం మనం ఎయిదర్ సిరీస్ ఆర్ ప్యారలల్ కనెక్షన్లో మనం కనెక్ట్ చేస్తాం అనమాట. నాట్ ఓన్లీ రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ ఆర్ ఇండక్టెన్స్ ఆల్సో. ఓకేనా, అది సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్లో మనం నేర్చుకుందాం. ఓకేనా, అలానే ఇంకేంటమ్మా స్టార్ కనెక్షన్, డెల్టా కనెక్షన్ అమ్మా. ఇక్కడేమో స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్, స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్. ఇప్పుడు స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ చేయాలనుకోండి, స్టార్ నుంచి డెల్టాలో కన్వర్ట్ చేయాలనుకోండి. సపోజ్ ఇది స్టార్లో ఉందనుకుందాం, ఒక రెసిస్టెన్స్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్. ఓకేనా, ఆర్ఏ ఆర్బి ఆర్సి, ఆర్ఏ ఆర్బి ఆర్సి. అలానే దీన్ని ఇప్పుడు ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, డెల్టాలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, డెల్టాలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ఏ అనుకున్నాను, దీన్ని బి అనుకున్నాను, దీన్ని సి అనుకున్నాను. ఓకే, ఈ నోడ్ని ఏ అనుకున్నాను, ఈ నోడ్ని బి అనుకున్నాను, ఈ నోడ్ని సి అనుకున్నాను. ఇదేమవుతుందమ్మా, ఆర్ఏబి అవుతుంది. అలానే ఈ రెసిస్టెన్స్ ఏమనుకున్నానంటే బీసీ అనుకున్నాను. ఎందుకు బీసీ అనుకోండి, ఈ నోడ్కి మధ్యలో ఉంది కాబట్టి ఆర్బీసీ. అలానే ఏకి బీకి ఉంది కాబట్టి ఆర్ఏబి. అలానే ఏ నోడ్కి సి నోడ్కి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని ఆర్ఏసి అని అనుకున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ కనెక్షన్ నుంచి ఏ కనెక్షన్ చేస్తున్నామా, స్టార్ నుంచి డెల్టా. అంటే ఇలా స్టార్లో ఉన్న కనెక్షన్ మనం ఇందులో కన్వర్ట్ చేసామంటే డెల్టాలో కనెక్ట్ చేసామనుకోండి మనకు ఫార్ములాస్ ఉంటాయమ్మా. అవి ఎలా డిరైవ్ చేయాలో మనం క్లాస్లో చెప్పుకుందాం. ఇక్కడ వచ్చి సింపుల్గా చూడండి, ఇప్పుడు ఆర్ఏసీ కావాలనుకోండి, ఆర్ఏసీ కావాలంటే ఇక్కడ ఏముంది, ఆర్ఏ ఉంది, ఆర్సీ ఉంది. సో ఇది సింపుల్గా ఏం రాస్తారంటే ఆర్ఏ ప్లస్ ఆర్సీ. అగైన్ ఏం రాస్తారంటే ఇక్కడ ఆర్ఏ ఆర్సీ ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ ఆర్ఏ ఆర్సీ, ఆర్ఏ ఆర్సీ. ఇక్కడ లేనిది ఏంటమ్మా, ఆర్బి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆర్బి వేసుకుంటారు డినామినేటర్లో. అదే సపోజ్ ఆర్ఏబి కావాలనుకోండి, ఆర్ఏబి కావాలండి, ఇక్కడ ఆర్ఏబి కదా, ఇక్కడ ఏముంది, ఆర్ఏ ఉంది, ఆర్బి ఉంది. లేదనుకో సింపుల్ ఇక్కడ ఆర్ఏబిలో ఏముంది, ఏ ఉంది, బి ఉంది. అంటే సింపుల్ రాసేసండి, ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్ఏ ఆర్బి బై ఆర్సి. లేనిది మనకి ఆర్ఏ ఆర్బి కాకుండా ఇంకోటి లేనిది ఏంటమ్మా, ఆర్సీ. సో డినోమినేటర్లో ఆర్సీ రాశాను అనమాట. అలానే ఆర్ఏబి అయిపోయింది, ఆర్ఏసీ అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్బీసీ కావాలనుకోండి, ఆర్బీసీ అంటే ఈ ఎలిమెంటేనా. సో ఈ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఏముంది, ఆర్బీ ఉంది, ఆర్సీ ఉంది. సో దీన్ని ఏం రాస్తారంటే ఇక్కడ ఆర్బీసీలో ఆర్బీ ఉంది, అలానే సి ఉంది, బి ఉంది, సి ఉంది కాబట్టి ఆర్బీ ప్లస్ ఆర్సీ రాశాను. అలానే మనకి ఏమవుతుందంటే ఆర్బీ ఇంటూ ఆర్సీ. మనకు లేనిది ఏంటమ్మా, ఆర్ఏ. సో ఆర్బీ ఇంటూ ఆర్సీ బై ఆర్ఏ. ఇదేంటిది, స్టార్ టు డెల్టా కనెక్షన్, స్టార్ టు డెల్టా కనెక్షన్. ఫర్ సపోజ్ మనం డెల్టా టు స్టార్ చేయాలనుకున్నామా, డెల్టా టు స్టార్ చేయాలనుకోండి, డెల్టా టు స్టార్ చేయాలనుకోండి. ఇదేంటిది, డెల్టా కనెక్షన్లో ఉంది. ఓకేనా, డెల్టా కనెక్షన్లో ఉంది, ఏ బి సి, ఏ బి సి అనే నోడ్ తీసుకున్నాను. ఇదేంటమ్మా, ఇది ఆర్ఏబి ఎలిమెంట్ నేమ్ అనుకున్నా. ఆర్ఏకి బీకి నోడ్ ఉంది మధ్యలో ఉంది కాబట్టి ఆర్ఏబి అనుకున్నాను. బీకి సి మధ్యలో ఉంది కాబట్టి ఆర్బీసీ. అలానే ఏ నోడ్కి సి నోడ్కి మధ్యలో ఉంది కాబట్టి ఆర్ఏసి అనుకున్నాను. ఓకే, దీన్ని ఇందులో కన్వర్ట్ చేయాలనుకున్నానమ్మా, డెల్టా టు స్టార్ అంటే స్టార్లో కన్వర్ట్ చేయాలనుకున్నాను. ఓకేనా, స్టార్లోకి కన్వర్ట్ చేయాలనుకున్నాను. ఇదేంటిది, ఆర్ఏ, ఇదేమో ఆర్బి, ఇదేమో ఆర్సీ. ఓకే, నాకేం కావాలనుకున్నా అంటే ఆర్ఏ కావాలనుకున్నామ్మా. ఏం కావాలి, ఆర్ఏ. ఆర్ఏ ఎలా వస్తుందంటే ఇదేంటమ్మా, డెల్టా టు స్టార్ కనెక్షన్, డెల్టా టు
స్టార్ కనెక్షన్. నాకేం కావాలి, ఆర్ఏ కావాలి. ఆర్ఏ అనేది ఈ నోడ్ అనేది ఏ ఎలిమెంట్ కనెక్ట్ అయిందమ్మా, ఆర్ఏసీ కనెక్ట్ అయింది, అలానే ఆర్ఏబి కనెక్ట్ అయింది. సో ఏమవుతుందంటే ఆర్ఏసీ ప్లస్ ఆర్ఏసీ ఇంటూ ఆర్ఏబి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ కూడా ఏ ఉంటుంది. ఆర్ఏసీ ఇంటూ ఆర్ఏబి బై ఓవరాల్ రెసిస్టెన్స్ యాడ్ చేసినమ్మా, ఆర్ఏబి ప్లస్ ఆర్బీసీ ప్లస్ ఆర్సిఏ. అలానే మనకి ఇంకేం కావాలి, ఆర్బి కావాలనుకోండి, ఆర్బి కావాలనుకోండి. ఆర్బి అనేది ఇక్కడ ఉంది, అవునా. ఆర్బి అనేది నోట్ దేనికి కనెక్ట్ అయిందమ్మా, ఆర్ఏబి కనెక్ట్ అయింది, ఆర్బీసీ కనెక్ట్ అయింది, అవునా. ఇక్కడ బి ఉంది కాబట్టి డెఫినెట్గా ఏమవుతుందంటే ఆర్బిఏ అలానే ఆర్బీసీ. ఓకే, ఇక్కడ బి ఉండాలి, ఇందులో కూడా బి ఉండాలి. సో మళ్ళీ రిమైనింగ్ ఏం రాస్తారంటే ఆర్ఏబి ప్లస్ ఆర్బీసీ ప్లస్ ఆర్సిఏ అవుతుందమ్మా. ఓకేనా. అలానే ఇంకేం మిగిలిందమ్మా, ఆర్సీ కావాలనుకోండి, ఆర్సీ ఈక్వల్ టు ఆర్సీ అనేది మనకేమవుతుందమ్మా, ఆర్ఏసీకి ఆర్బీసీకి మధ్యలో ఉంది కదమ్మా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆర్సీ ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఆర్ఏసీ ఇంటూ ఆర్బీసీ బై ఆర్ఏబి ప్లస్ ఆర్బీసీ ప్లస్ ఆర్సీఏ. ఓకేనా. అలా మనం సింపుల్గా కూడా మనం ఈ క్వశ్చన్ని వేయచ్చమ్మా. ఓకేనా. అలా నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా, ఇక్కడ చూడండి, అది మనకి ఏంటంటే స్టార్ టు డెల్టా, డెల్టా టు కన్వర్షన్ అనమాట. నెక్స్ట్ మనం దానికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలానే ఎలక్ట్రోస్టాటిక్ అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రోస్టాటిక్ అండ్ కెపాసిటర్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా. కెపాసిటర్ స్టోర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. ఓకేనా. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ని స్టోర్ చేసేది అంటే కెపాసిటర్. అలానే ఇండక్టర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని స్టోర్ చేస్తామా. కెపాసిటర్ ఇండక్టర్ అనేవి రెండు కూడా స్టోరింగ్ ఎలిమెంట్స్. ఓకేనా. కెపాసిటర్ ఇండక్టర్ ఏంటి, రెండు కూడా స్టోరింగ్ ఎలిమెంట్స్. బట్ రెసిస్టెన్స్ అనేది హీటింగ్ డిసిపేట్ చేస్తామా. హీట్ని డిసిపేట్ చేసేది అంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అనేవి పాసివ్ ఎలిమెంట్స్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది హీట్ని డిసిపేట్ చేస్తుంది, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఏంటంటే స్టోరింగ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా. అలానే ఎర్తింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్ ఆఫ్ ఎర్తింగ్ అనమాట. మనకి ఎర్తింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్ ఆఫ్ ఎర్తింగ్ గురించి కూడా మనం ఇందులో నేర్చుకుంటాం అనమాట. మనకి మెథడ్ ఆఫ్ ఎర్తింగ్ అనేది రాడ్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్స్ ఉంటాయి. వాటి గురించి మనం నేర్చుకుందాం క్లాస్లో. ఓకే. అలానే ఇక్కడ ఏమి నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా, బ్యాటరీస్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, బ్యాటరీస్. బ్యాటరీలో మనకేం ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీ ఉంటుందమ్మా. బ్యాటరీలో మనకేంటి ప్రైమరీ బ్యాటరీ అండ్ సెకండరీ బ్యాటరీ ఉంటుంది. ప్రైమరీ బ్యాటరీ అంటే మనం ఒకసారి బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయింది అనుకోండి, దాన్ని మనం రీయూజ్ చేయలేమమ్మా. ఓకేనా. దాన్ని రీఛార్జ్ అనేది చేయలేము. ఒకసారి అనేది డిశ్చార్జ్ అయిందంటే మళ్ళీ అగైన్ దాన్ని ఛార్జ్ చేయలేము. దాన్ని ఏమంటారంటే ప్రైమరీ బ్యాటరీ అంటారమ్మా. సెకండరీ బ్యాటరీ అంటే ఏంటంటే మన ఇందులో డిశ్చార్జ్ అయితే మళ్ళీ దాన్ని ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సపోజ్ మనకి క్లాక్ బ్యాటరీ ఉంటుంది కదా, క్లాక్ బ్యాటరీ అనేది ఒకసారి డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, డిశ్చార్జ్ అయిపోతే మళ్ళీ దాన్ని రీఛార్జ్ అనేది మనం చేయలేమన్నమాట. ఓకేనా. దాన్ని ఛార్జ్ అనేది చేయలేము అగైన్. దాన్ని ఏమంటారంటే ప్రైమరీ బ్యాటరీ అంటారమ్మా. సెకండరీ బ్యాటరీ అంటే ఏంటంటే సెకండరీ బ్యాటరీ అంటే ఇన్ కేస్ మనకి డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి. ఓకేనా. మనకి డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే ఛార్జ్ చేయొచ్చు అనమాట. సపోజ్ మనకి ఇంట్లో యూజ్ చేసే క్లాక్ యొక్క బ్యాటరీ అనేది ప్రైమరీ బ్యాటరీ అమ్మా. ఓకేనా. అదేమవుతుంది, ఒకసారి డిశ్చార్జ్ అయిపోయిందంటే మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోలేము. ఓకేనా. అలానే మనకి ఇంకేముంది, సెకండరీ బ్యాటరీకి ఎగ్జాంపుల్ ఏంటంటే మన మొబైల్ ఫోన్లో ఏమవుతుందంటే మనకి ఏమవుతుంది, ఛార్జ్ చేస్తాం. ఓకేనా. ఛార్జ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆఫ్టర్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఏం చేస్తామమ్మా, మళ్ళీ అగైన్ ఛార్జ్ చేస్తాం అనమాట. ఓకేనా. అలానే మనకి ఏమవుతుందంటే ప్రైమరీ బ్యాటరీ యొక్క సైజ్ ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఓకేనా. స్మాల్గా ఉంటుంది. అలానే సెకండరీ బ్యాటరీ అనుకోండి, సెకండరీ బ్యాటరీ సైజ్ ఎలా ఉంటుందంటే చాలా బిగ్గా ఉంటుందమ్మా. ఓకేనా. అలాగే వాటి గురించి మనం బ్యాటరీస్లో ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంటి, సెకండరీ బ్యాటరీ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. అలానే లెడ్ యాసిడ్ సెల్ అంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం లెడ్ యాసిడ్ సెల్, లెక్లాంచి బ్యాటరీస్, వాటి గురించి అన్నిటి గురించి మనం ఈ బ్యాటరీస్ టాపిక్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలానే మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్, టెస్టింగ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బ్యాటరీస్, ఇన్వర్టర్ ఏం చేస్తామా, మన ఇంట్లో ఇన్వర్టర్స్ ఉంటాయి కదమ్మా, ఆ ఇన్వర్టర్స్ గురించి కూడా మనం నేర్చుకుంటామా. ఇట్ కన్వర్ట్స్ DC to AC అమ్మా. ఇన్వర్టర్ కన్వర్ట్స్ DC to AC ఏసీలోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. అలానే బ్యాటరీ ఛార్జెస్ అండ్ మెయింటెనెన్స్ గురించి మనం నేర్చుకుందాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, మ్యాగ్నెటిజంకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ మెటీరియల్ మనం ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్ యూజ్ చేస్తాము, అలానే మనకి అండ్ ప్రాపర్టీస్, అలానే లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజము, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి మ్యాగ్నెటిజంలో నేర్చుకుంటాం అనమాట. మ్యాగ్నెటిజంలో మనకు వచ్చేసరికి ఏముంటాయమ్మా, మెయిన్ ఏముంటుంది, మ్యాగ్నెట్లో మనకి ఏముంటాయమ్మా, 2 పోల్స్ ఉంటాయి. వన్ ఈజ్ నార్త్ పోల్, సెకండ్ వన్ ఈజ్ సౌత్ పోల్ ఉంటుంది అనమాట. నార్త్ పోల్, సౌత్ పోల్. చూడండి, ఈ మ్యాగ్నెట్ కదమ్మా, మ్యాగ్నెట్లో ఏముంటాయి, నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది అనమాట. ఓకేనా. మ్యాగ్నెట్ మనకి ఇక్కడ ఏం జనరేట్ అవుతామా, ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది, అవునా.
ఈ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. వీటిని ఏమంటారు, ఫీల్డ్ లైన్స్ అంటారు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మనం చిన్నప్పుడు మనం ఏం చేసాం, ఒక స్లేట్ తీసుకొని కింద మ్యాగ్నెట్ పెడతాం కదమ్మా, డౌన్లో మ్యాగ్నెటిక్ పెడతాం, బాటంలో ఏం చేస్తామంటే చిన్న ఐరన్ ఓర్స్ పెట్టి మనం ఏం చేస్తామంటే రొటేట్ చేస్తామమ్మా. రొటేట్ చేస్తే మనకి ఏమవుతుందంటే పైన ఐరన్ ఓర్ కూడా మనకి రొటేట్ అవుతుంది. దానికి గల రీజన్ ఏంటంటే రెండింటికి బిట్వీన్ ఏముంటుందంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుందమ్మా. ఓకే, ఏముంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. ఓకేనే, మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అలానే ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ చూడండి, ద ఫీల్డ్ డైరెక్షన్ అవుట్ సైడ్ ఎలా ఉంటుందంటే నార్త్ టు సౌత్ అమ్మ. ఫీల్డ్ డైరెక్షన్ అవుట్ వర్డ్ ఎలా ఉంటుంది, నార్త్ టు సౌత్. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, నార్త్ టు సౌత్ ఉంటుంది అనమాట. అలానే ఇన్సైడ్ ఎలా ఉంటుంది అంటే సౌత్ టు నార్త్ ఉంటుంది. ఇన్సైడ్ ఎలా ఉంటుంది, సౌత్ టు నార్త్ ఉంటుంది. ద ఫీల్డ్ డైరెక్షన్ అవుట్ సైడ్ ఎలా ఉంటుందంటే నార్త్ టు సౌత్ ఉంటుంది, ఇన్సైడ్ ఎలా ఉంటుందంటే సౌత్ టు నార్త్ ఉంటుంది. అలానే చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ద ఫోర్స్, ఓకేనా, ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇందులో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనే టర్మ్ ఉంటుంది. ద స్పేస్ ఆర్ రీజన్ అరౌండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది ఒక స్పేస్ అమ్మ, అరౌండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద ఫోర్స్ ఎగ్జిబిట్ ద ఫోర్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. దాన్ని ఏమంటారు, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకేనా, అలానే ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. మన ద టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏమంటారు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. చూడండి, ఇదొక లైన్, ఇటువంటి లైన్స్ని ఇటువంటి టోటల్ లైన్స్ని ఏమంటారు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు అనమాట. ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇస్ కాల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. 1 ఫ్లక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 10⁸ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అమ్మ. 1 ఫ్లక్స్ ఈక్వల్ టు 10⁸ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ ఫ్లక్స్ సింబల్ ఏంటంటే పై అమ్మ. ఏంటిది ఫ్లక్స్ సింబల్ అంటే పై, ఇది ఫ్లక్స్ సింబల్. ఓకేనా, యూనిట్స్ ఏంటంటే వెబర్స్. ఫ్లక్స్కి యూనిట్స్ ఏంటి, వెబర్. ఇక్కడ ఏమవుతుందంటే 1 ఫ్లక్స్ ఈక్వల్ 10⁸ లైన్స్. ఇక్కడ ఏంటంటే 1 2 3 4 5 అలా 10⁸ లైన్స్ అయితే మనకి ఏమొస్తుందంటే 1 ఫ్లక్స్ అనేది వస్తుంది అనమాట. అలానే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ డినోటెడ్ బై బి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ డినోటెడ్ బై బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే పై బై ఏ అమ్మ. పై బై ఏ, ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై పర్ యూనిట్ ఏరియా. దెన్ ఇట్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుంది, సపోజ్ ఇక్కడ ఒక యూనిట్ ఏరియా తీసుకున్నామ్మా. ఒక యూనిట్ ఏరియాకి ఎంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది చెప్పేది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనమాట. ఓకేనా, అలానే ఇక్కడ చూడండి మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అవేంటంటే ఫస్ట్ వన్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇదొక ఫీల్డ్ ఉంది, అలానే ఇదొక ఫీల్డ్ ఉంది. ఇక్కడ ఫీల్డ్స్ అన్ని ఎలా ఉన్నాయమ్మా, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ క్లోజ్ లూప్. అన్నీ కూడా ఎలా ఉన్నాయి, క్లోజ్ లూప్లో ఉన్నాయి. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెఫినెట్గా క్లోజ్ లూప్ అన్నమాట. ఓకేనా, అలా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ రెండు లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఏ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవ్వన్నమాట. ఇక్కడ ఏ 2 ఫీల్డ్ లైన్స్ కూడా నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అలానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది ఒక మ్యాగ్నెట్ కదమ్మా. ఈ మ్యాగ్నెట్ని సపోజ్ కట్ చేశానమ్మా. ఈ మ్యాగ్నెట్ని ఏం చేశాను, కట్ చేస్తే ఏమవుతుంది, 2 పార్ట్స్ కింద ఫామ్ అవుతుందా. 2 పార్ట్స్ అంటే ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ కింద మాత్రం ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా మనం పోల్స్ని ఇప్పుడు కూడా సెపరేట్ చేయలేము. మనం ఒక మ్యాగ్నెట్ని ఇన్ని పార్ట్స్ కింద మనం కట్ చేసినా అవి ఫైనల్గా ఈచ్ పార్ట్లో మనకి ఏమవుతుందంటే బోత్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటాయమ్మా. బోత్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఇప్పుడు కూడా పోల్స్ని మనం సెపరేట్ అనేది చేయలేమన్నమాట. ఓకేనా, అలానే ఇందులో ఇంకేమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఒక మ్యాగ్నెట్ని వేలాడదీసాం అనుకోండి. ఒక స్టాండ్ మీద వేలాడదీస్తే మన రెస్ట్ పొజిషన్కి వచ్చేసరికి అది ఏ డైరెక్షన్లో ఉంటుందంటే నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. అలానే ఈ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్ లైన్స్ నెవర్ సీన్. ఓకేనా, మనం వీటిని ఎప్పుడు చూడలేమన్నమాట. ఓకేనా, కాంట్ సీన్, ఫీల్ ఆర్ ఇయర్. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కెనాట్ సీన్, ఫీల్ ఆర్ ఇయర్. వాటిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని అలానే చూడలేము, అలానే వినలేము. అలానే దాని యొక్క స్వభావాన్ని మనం ఏం చేస్తున్నాం, కెనాట్ ఫీల్, సీన్ ఆర్ ఇయర్. దాని యొక్క స్వభావాన్ని మనం ఆస్వాదించలేము అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మనం మ్యాగ్నెటిజంలో మనం నేర్చుకుంటామమ్మా. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటంటే ఫండమెంటల్ ఆఫ్ ఏసీ. ఇందులో మనకి ఏమొస్తాయంటే మెయిన్ ఇందులో మనకి ఎగ్జామ్లో ఏమొస్తాయంటే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయమ్మా. ఫండమెంటల్ ఇక్కడ ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు,
లేదంటే ఫామ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే పీక్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే ఫేజ్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అందులో మనం ఫండమెంటల్ ఆఫ్ ఏసీలో మనం మెయిన్ అవే ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. లేదంటే టోటల్ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇందులో ఆర్సీ నెట్వర్క్ ఉంటుంది, నెక్స్ట్ వన్ ఆర్ఎల్ ఉంటుంది, ఆర్ఎల్సీ ఉంటుంది, రెజనెన్స్ ఉంటుంది. వాటన్నిటి గురించి మనం ఫండమెంటల్ ఆఫ్ ఏసీలో నేర్చుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అమ్మా. బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇందులో ఏమంటాయి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయమ్మా. అసలు ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ యూజ్ చేయడం వల్ల మనకి మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఫ్యూచర్లో ప్రీవియస్గా మనం ఏం యూజ్ చేసామంటే, మనం సపోజ్ ఒక రెగ్యులేటర్ ఉందమ్మా. రెగ్యులేటర్ అప్పుడు మనకి ఎలా ఉండదంటే, ఓల్డ్లో మనకి చాలా బిగ్ సైజులో ఉండేది, అవునా? ఇప్పుడు ఏమైంది, రెగ్యులేటర్ చాలా స్మాల్ సైజుకి వచ్చింది. అంటే ఏమవుతుంది, ఎలక్ట్రానిక్ డివైస్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సైజ్ అనేది ఫస్ట్ రిడ్యూస్ అవుతుందమ్మా. సైజ్ అనేది రిడ్యూస్ అవుతుంది, అంటే బిగ్ నుంచి స్మాల్కి వచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సపోజ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్ అన్నీ కూడా మనం మెకానికల్గా యూజ్ చేస్తే ఏమవుతుందంటే, మనకి లాసెస్ అనేవి ఎక్కువైపోయి మనకి ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే, ఎలక్ట్రానిక్ డివైజెస్ని మనం పెట్టామనుకోండి, మనం ఎలక్ట్రానిక్ డివైస్ని కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే దాని యొక్క లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అందువల్ల మనం ఎలక్ట్రానిక్ డివైస్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకేనే. అలానే మనకి ఇప్పుడు మన చిప్స్ అవన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్స్లో, మన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా ఇందులో ఎలక్ట్రానిక్స్ డివైస్ నుంచి మనం మేడప్ చేస్తారనమాట. ఓకేనా. ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఏమవుతుందంటే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెక్టిఫైర్స్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే ఇప్పుడు ట్రాన్సిస్టర్లు వాటి గురించి మనం ఇందులో నేర్చుకుంటాం అన్నమాట. ట్రాన్సిస్టర్, డయోడ్ అన్న పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్, సెమీ కండక్టర్ మెటీరియల్, వాటన్నిటి గురించి మనం నేర్చుకుంటాం. బేసిక్ ఎలక్ట్రానిక్స్లో మేడప్ ఆఫ్ ద ఇందులో బేసిక్ ఎలక్ట్రానిక్స్లో అన్నీ కూడా సెమీ కండక్టర్ మెటీరియల్తో మేడప్ చేస్తారమ్మా. ఇందులో మెయిన్ హీరోస్ ఎవరంటే సిలికాన్, జిర్మీనియం అమ్మా. ఓకేనే. సిలికాన్, జిర్మేనియం మెయిన్ హీరోస్. మనం ఇక్కడ ప్రతి ఎలక్ట్రానిక్ మెటీరియల్ని ఏదైనా సిలికాన్తో లేదా జిర్మేనియంతో మేడప్ చేస్తారు. ఓకేనా. అలానే ఇక్కడ మోస్ట్లీ సిలికాన్ ఆర్ జిర్మేనియం. ఓకేనా. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ రెక్టిఫైర్ అన్నారు. ఇక్కడ రెక్టిఫైర్ అంటే ఏంటంటే, ఇట్ కన్వర్ట్స్ ఏసీ టు పల్సెట్టింగ్ డీసీ అమ్మ. ఏసీ టు పల్సెట్టింగ్ డీసీ, నాట్ ఏసీ టు డీసీ. రెక్టిఫైర్ ఇట్ కన్వర్ట్స్ ఏసీ టు పల్సెట్టింగ్ డీసీలోకి మనకి రెక్టిఫైర్ అనేది కన్వర్ట్ చేస్తుందమ్మా. ఓకేనా. మనకి తర్వాత మనం ఏం చేస్తామంటే, మనకి ప్యూర్ డీసీ కావాలి కాబట్టి మనం దేనికి కనెక్ట్ చేస్తామంటే, మనం ఫిల్టర్ కనెక్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ప్యూర్ డీసీ వస్తుంది అనమాట. ఫిల్టర్ కనెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ప్యూర్ డీసీ వస్తుంది అనమాట. మనకి రెగ్యులేటర్ పవర్ సప్లై డయాగ్రామ్ ఒకటి ఉంటుంది అనమాట. ఇదేంటండి, ఇది ట్రాన్స్ఫార్మర్. ఇదేంటిది, ట్రాన్స్ఫార్మర్. అలానే మనం దేనికి కనెక్ట్ చేస్తాం, ట్రాన్స్ఫర్ అవుట్పుట్ని రెక్టిఫైర్ కనెక్ట్ చేస్తాం. దేనికి కనెక్ట్ చేస్తాం, రెక్టిఫైర్ కనెక్ట్ చేస్తాం. అలానే రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ని దేనికి కనెక్ట్ చేస్తామంటే, మనం ఫిల్టర్ కనెక్ట్ చేస్తాం. ఫిల్టర్ కనెక్ట్ చేస్తాం. అలానే ఫిల్టర్ యొక్క అవుట్పుట్ని దేనికి కనెక్ట్ చేస్తామంటే, మనం ఫిల్టర్ యొక్క అవుట్పుట్ని మనం వోల్టేజ్ రెగ్యులేటర్ కనెక్ట్ చేస్తామమ్మా. వోల్టేజ్ రెగ్యులేటర్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏంటి, ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఓన్లీ ఏసీలో మాత్రమే ట్రాన్స్ఫర్ అనేది వర్క్ అవుతుంది, డీసీలో వర్క్ అవుతుంది. ఈ మనకి ట్రాన్స్ఫార్మర్ అకార్డింగ్ టు వోల్టేజ్ రేటింగ్ బట్టి, అలానే కరెంట్ రేటింగ్ బట్టి మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది 3 టైప్స్. ఓకేనా. ఒకటి స్టెప్ అప్, ఇంకోటి స్టెప్ డౌన్, ఇంకోటి ఏమో పాయింట్ టు పాయింట్ ట్రాన్స్ఫర్ అనమాట. మన రెక్టిఫైర్కి వచ్చేసరికి మనం ఇక్కడ మోస్ట్లీ యూజ్ చేసే ట్రాన్స్ఫర్ ఏదంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫర్ అమ్మ. ఇక్కడ ఏమవుతుంది, మనం ట్రాన్స్ఫర్ యొక్క అవుట్పుట్ దేనికి కనెక్ట్ చేసామంటే రెక్టిఫైర్ కనెక్ట్ చేసాం. రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే, ఇక్కడ సపోజ్ మనకి ఇక్కడ ఏసీ సిగ్నల్ ఇచ్చామమ్మా ఇన్పుట్. ఎందుకంటే ట్రాన్స్ఫర్ వర్క్స్ ఓన్లీ ఏసీ ఇస్తే మనకి రెక్టిఫైర్ అవుట్పుట్ ఏమొస్తుందంటే డీసీ వస్తుందమ్మా. ఆ డీసీ ఎలా డీసీ వస్తుందంటే పల్సెట్టింగ్ డీసీ. ఎలా వస్తుంది, పల్సెట్టింగ్ డీసీ ఇలా వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ప్యూర్ డీసీ కావాలి కాబట్టి మనకి ఫిల్టర్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ప్యూర్ డీసీ ఇలా వస్తుందమ్మా. ఓకే. ఇది ఏసీ ఫాము, ఇది డీసీ వేవ్ ఫాము. డీసీ వేవ్ ఫామ్. ఇదేంటి, ప్యూర్ ఏసీ వేవ్ ఫామ్ అనమాట. ఓకేనా. ఇలా అక్కడ ఏమవుతుంది, డీసీ వోల్టేజ్ వచ్చింది. ఇక్కడ డీసీ వోల్టేజ్ సపోజ్ 10 వోల్టేజ్ వచ్చింది అనుకో, ఇక్కడ రెగ్యులేటర్ పర్పస్ ఏంటంటే వోల్టేజ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ కావాలి, కాన్స్టెంట్ అవుట్పుట్ కావాలనుకోండి. మనం ఏం కావాలంటే రెగ్యులేటర్ కావాలన్నమాట. సపోజ్ ఒక డివైస్ 10 వోల్టేజ్ దగ్గర వర్క్ అవుతుంది అనుకోండి, 10 వోల్టేజ్ దగ్గర వర్క్ అవుతుంది. మనకి ఇక్కడ ఎంత ఉంది, 10 వోల్టేజ్ ఉంది కాబట్టి 10 వోల్టేజ్ డైరెక్ట్గా మనకి రెగ్యులేటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ 5 వోల్టేజ్ దగ్గర వర్క్ అవుతుంది అనుకోండి ఒక డివైస్, అప్పుడు ఏం చేస్తుంది, రెగ్యులేటర్ ఏమో అవుట్పుట్ ఏమో 5 వోల్టేజ్ ఇస్తుంది అనమాట. అంటే కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ మన ఫ్యాన్కి రెగ్యులేటర్ ఎలా వర్క్ అవుతుంది అలా అనమాట. ఓకేనా. అలానే ఇక్కడ ఏమవుతుంది, మన రెక్టిఫైర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. మళ్ళీ అగైన్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనేది టూ టైప్స్ ఉంటుంది. బ్రిడ్జ్ రెక్టిఫైర్, అలానే మనకి బ్రిడ్జ్ రెక్టిఫైర్, అలానే
బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంటుంది. అలానే మనకి ఇంకో రెక్టిఫైర్ ఉంటుందమ్మా, మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్లో మనకి బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంటుంది, అలానే సెంటర్ ట్యాప్డ్ రెక్టిఫైర్ ఉంటుంది. ఓకేనా, బ్రిడ్జ్ రెక్టిఫైర్, సెంటర్ ట్యాప్డ్ రెక్టిఫైర్ అనేది మనకి ఉంటాయి అనమాట. వాటి గురించి మనం క్లాస్లో నేర్చుకుందాం. అలానే ఇక్కడ రెక్టిఫైర్ అన్నాను కదా, ఇక్కడ చూడండి మనకి ఓన్లీ 4 కాంపోనెంట్స్ మెయిన్ అమ్మా. రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే, రెక్టిఫైర్ ఇట్ కన్వర్ట్స్ ఏసీ టు పల్సెట్టింగ్ డీసీ అమ్మా, ఏసీ టు పల్సెట్టింగ్ డీసీ. అలానే మనకి ఇంకేముందమ్మా, ఇన్వర్టర్ ఏం చేస్తుందమ్మా, ఇన్వర్టర్ ఇట్ కన్వర్ట్స్ డీసీ టు ఏసీ, డీసీ నుంచి ఏసీలో కన్వర్ట్ చేసింది ఏంటంటే ఇన్వర్టర్. అలానే చాపర్ ఏం చేస్తుందంటే, ఇట్ కన్వర్ట్స్ ఫిక్స్డ్ డీసీ టు వేరియబుల్ డీసీ అమ్మా, ఫిక్స్డ్ డీసీ టు వేరియబుల్ డీసీ. అలానే ఇంకోటి ఏంటమ్మా, చాపర్ సైక్లో కన్వర్టర్ ఒకటి ఉంటుందమ్మా, సైక్లో కన్వర్టర్. ఇదేం చేస్తుందంటే ఫిక్స్డ్ ఏసీ నుంచి వేరియబుల్ ఏసీ కన్వర్ట్ చేస్తుంది, ఫిక్స్డ్ ఏసీ టు వేరియబుల్ ఏసీ. ఓకేనా, మనకి ఇక్కడ ఏమన్నా రెక్టిఫైర్, ఇన్వర్టర్, చాపరు, కన్వర్టర్, ఇది సైక్లో కన్వర్టర్. ఇక్కడ ఏం చేస్తుంది, రెక్టిఫైర్ కన్వర్ట్స్ ఏసీ టు పల్సెట్టింగ్ డీసీ. అలానే ఇన్వర్టర్ ఏమో డీసీ టు ఏసీ, అలానే చాపర్ ఏమో ఫిక్స్డ్ డీసీ టు వేరియబుల్ డీసీ, అలానే సైక్లో కన్వర్టర్ ఏమో ఫిక్స్డ్ ఏసీ టు వేరియబుల్ ఏసీకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అలానే నెక్స్ట్ మన ఇక్కడ ఏమవుతుందంటే, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో మనకి ఏముంటాయమ్మా, బీజేటీ ఉంటుంది, ఫెట్ ఉంటుంది. బీజేటీ అంటే ఏంటమ్మా, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. బీజేటీ అంటే ఏంటి, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. అలానే ఫెట్ అంటే ఏంటమ్మా, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇక్కడ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అని బీజేటీని ఎందుకంటారంటే, ఇక్కడ మనకి కరెంట్ కండక్షన్ పాసిబుల్ బోత్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్తో బీజేటీ అనేది కరెంట్ కండక్షన్ అనేది అవుతుంది. ఫెట్లో ఓన్లీ కరెంట్ కండక్షన్ పాసిబుల్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, ఓన్లీ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్లో మాత్రం ఫెట్లో కండక్షన్ అనేది జరుగుతుంది. అదే బీజేటీలో అయితే బోత్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్తో మనకి కరెంట్ కండక్షన్ అనేది జరుగుతుంది. అందువల్ల బీజేటీని ఏమన్నారు, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అన్నారు. అలానే బీజేటీజే కరెంట్ కంట్రోల్ డివైస్ అమ్మా, బీజేటీ ఈజ్ ఏ కరెంట్ కంట్రోల్ డివైస్. ఓకేనా, అలానే ఇంకోటి ఏమో ఫెట్ ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఓకేనా, బీజేటీ ఈజ్ ఏ కరెంట్ కంట్రోల్ డివైస్, ఫెట్ ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. అలానే మనకి ఇక్కడ డయోడ్ గురించి మాట్లాడాం కదా, ఒక డయోడ్ అంతా డయోడ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి. వన్ ఈజ్ యానోడ్, సెకండ్ వన్ ఈజ్ క్యాథోడ్. ఓకేనా, యానోడ్, క్యాథోడ్ అమ్మా. నెక్స్ట్ వన్ డయోడ్ అమ్మా. డయోడ్ చూడండి, ఇక్కడ ఇందులో బేసిక్ ఎలక్ట్రాన్ మనకి ఏముంటుంది, డయోడ్ ఉంటుంది. డయోడ్కి మనకి 2 టెర్మినల్స్ ఉంటాయి. వన్ ఈజ్ యానోడ్, సెకండ్ వన్ ఈజ్ క్యాథోడ్. డయోడ్ ఆపరేషన్ ఎలా జరుగుతుందంటే, కేసు 1 అమ్మా. కేసు 1 ఏంటంటే, యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద క్యాథోడ్ వోల్టేజ్. దెన్ డయోడ్ విల్ బి ఫార్వర్డ్ బయాస్ అమ్మ. ఓకేనా, యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద క్యాథోడ్ వోల్టేజ్, diode will be forward bias. Forward bias means the current will flowing anode to cathode. యానోడ్ నుంచి క్యాథోడ్కి మనకి ఏమవుతుందంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇన్ కేసులో ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు, కేసు 1 అని చెప్పిన యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద క్యాథోడ్ వోల్టేజ్ ఉంటే డయోడ్ విల్ బి ఫార్వర్డ్ బయాస్, ద కరెంట్ విల్ ఫ్లోయింగ్ యానోడ్ టు క్యాథోడ్. అలానే కేస్ 2 అమ్మ. కేస్ 2 ఏంటంటే యానోడ్ వోల్టేజ్ లెస్ దాన్ ద క్యాథోడ్ వోల్టేజ్. ఓకే, యానోడ్ వోల్టేజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాథోడ్ వోల్టేజ్. కేస్ 2 ఏంటంటే యానోడ్ వోల్టేజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాథోడ్ వోల్టేజ్ ఉంటే డయోడ్ విల్ బి రివర్స్ బయాస్ అమ్మ. రివర్స్ బయాస్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఓపెన్ సర్క్యూట్. దెర్ ఈస్ నో కరెంట్ ఫ్లోయింగ్ యానోడ్ టు క్యాథోడ్. ఓకే, దెర్ ఈస్ నో కరెంట్ ఫ్లోయింగ్ యానోడ్ టు క్యాథోడ్. ఐడియల్ కేసులో ఏమవుతుందంటే 1 అవర్ యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద క్యాథోడ్ వోల్టేజ్, డయోడ్ ఈజ్ ఏ ఫార్వర్డ్ బయాస్ అన్న కదమ్మా. డయోడ్ ఈజ్ ఏ ఫార్వర్డ్ బయాస్, ద కరెంట్ విల్ ఫ్లోయింగ్ యానోడ్ టు క్యాథోడ్. ఇట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదమ్మా. ఇక్కడ కరెంట్ ఏమవుతుందండి ఐడియల్ కేసులో ఇన్ఫినిటీ అవుతుంది. రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుందమ్మా. ఓకే, రెసిస్టెన్స్ వాల్యూ ఐడియల్ కేసులో ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఈ కరెంట్ ఎంత అవుతుంది, ఇన్ఫినిటీ అంత. సార్ ఏంటి ఐడియల్ కేసు అంటే, ఇప్పుడు ఇక్కడ డయోడ్ ఉంది కదమ్మా. ఈ డయోడ్ అనేది మనకి ఏదైనా ఒక మెటీరియల్తో మేడప్ చేశారు అనుకోండి, ఏదైనా సిలికాన్ ఆర్ జెర్మనీతో మేడప్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి ఉంటాయి అనమాట. బట్ ఇది దెర్ ఈజ్ నో, ఏ మెటీరియల్తో మేడప్ చేయలేదు అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఐడియల్ కేసు అంటారు అనమాట. ఓకేనా, అలానే కేస్ 2 ఏం చెప్పినమ్మా,
కేస్ 2 ఏం చెప్పినంటే యానోడ్ వోల్టేజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాథోడ్ వోల్టేజ్ అన్నాను, డయోడ్ విల్ బి రివర్స్ బైస్, దెర్ ఈజ్ నో కరెంట్ ఫ్లోయింగ్ యానోడ్ టు క్యాథోడ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కరెంట్ ఈజ్ జీరో, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ, కరెంట్ ఈజ్ జీరో, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ ఐడియల్ కేసులో. ఓకేనా, ఐడియల్ కేసులో మనకి ఏమవుతుంది, కరెంట్ జీరో అవుతుంది, రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. ఇది ఏంటంటే డయోడ్ ఆపరేషన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, చూడండి ఒక ఐడియల్ కేసు ఒక డయోడ్ తీసుకున్నాను, ఇదేమో యానోడ్ వోల్టేజ్ 5 వోల్టేజ్, ఇక్కడేమో 2 వోల్టేజ్ తీసుకున్నాను. అప్పుడు ఇదేమవుతుందమ్మా, ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అప్పుడు ఫార్వర్డ్ బయాస్ కరెంట్ ఏమవుతుంది, యానోడ్ నుంచి క్యాథోడ్కి ఫ్లో అవుతుంది. ఎందుకంటే ఇది యానోడ్ వోల్టేజ్, ఇదేమో క్యాథోడ్ వోల్టేజ్. మనకేమైంది, యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద క్యాథోడ్ వోల్టేజ్, అంటే 5 2 కన్నా పెద్దది కాబట్టి మనకి ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్ అయ్యి కరెంట్ అనేది యానోడ్ నుంచి క్యాథోడ్లోకి ఫ్లో అవుతుంది. ఓకేనా, ఫ్లో అవుతుంది ఫార్వర్డ్ బయాస్. అదే ఇక్కడ చూడండి, మరలా ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ -2 వోల్టేజ్ తీసుకున్నాను, అలానే ఇక్కడ ఏం తీసుకున్నామంటే -5 వోల్టేజ్ తీసుకున్నామ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది -2 వోల్టేజ్, ఇదేమో -5 వోల్టేజ్. ఈ రెండింటిలో ఈ బిగ్ వన్ ఏదమ్మా, -2. అవునా, నెగిటివ్లో ఏదైతే స్మాల్ వాల్యూ ఉందో అదే బిగ్ వాల్యూ. ఒక నెగిటివ్లో ఏదైతే స్మాల్ వాల్యూ ఉందో అదే బిగ్ వాల్యూ. ఎప్పుడైతే ఇక్కడ -2 వోల్టేజ్ ఉందో, ఇక్కడ -5 వోల్టేజ్ ఉంది, ఇప్పుడు ఏమవుతుంది, -2 వోల్టేజ్ కన్నా -5 వోల్టేజ్ అనేది చాలా చిన్నది. సో -2 వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద -5 వోల్టేజ్, అంటే యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద క్యాథోడ్ వోల్టేజ్. డయోడ్ విల్ బి ఫార్వర్డ్ బైస్, ద కరెంట్ విల్ ఫ్లోయింగ్ యానోడ్ టు క్యాథోడ్. యానోడ్ నుంచి క్యాథోడ్కి ఏమవుతుందంటే కరెంట్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకేనా, అలా మనం అది ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ అనేది డయోడ్ అనేది చెప్పగలుగుతాం అనమాట. ఓకే, ఇది డయోడ్ ఆపరేషన్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు కూడా మనకి డయోడ్లో కరెంట్ అనేది యానోడ్ నుంచి క్యాథోడ్కి మాత్రమే కరెంట్ ఫ్లో అవుతుందమ్మా. యానోడ్ నుంచి క్యాథోడ్కి మాత్రమే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇన్ కేస్ క్యాథోడ్ నుంచి యానోడ్ కరెంట్ ఫ్లో అయింది అనుకోండి, అక్కడ ఏదో ఫాల్ట్ ఉందని మీనింగ్, అక్కడ ఏదైనా ఫాల్ట్ ఉందని మీనింగ్. ఓకేనా, అలానే మనకి ఎగ్జామ్లో ఏమడుగుతారంటే, ఎగ్జామ్లో మనకి ఫెట్ టెర్మినల్స్ ఎలా ఉంటాయి, అలానే నెక్స్ట్ వన్ బీజేడీ టెర్మినల్స్ ఎలా ఉంటాయి, అలానే ఇది గివెన్ సర్క్యూట్ డయాగ్రామ్ టెర్మినల్స్ ఏంటి. ఓకేనా, ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాడు, దాని యొక్క టెర్మినల్స్ ఏంటి, అలానే ఇది ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్, అలా మనకి ఎగ్జామ్లో ఏమడుగుతారంటే క్వశ్చన్స్ ఏమి అడుగుతాడమ్మా. సపోజ్ ఇక్కడ చూడండి, మనకి ఏమైందంటే, సపోజ్ ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నామ్మా. ఇక్కడ ఏం తీసుకున్నా, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ అనేది తీసుకున్నాను. ఓకేనా, ఇది ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అని అడిగాడు అనుకోండి, ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అని అడిగితే మనకి డెఫినెట్గా మనకి ఏమవుతుందంటే, కరెంట్ అనేది ఇప్పుడు కూడా యానోడ్ నుంచి క్యాథోడ్కే ఫ్లో అవుతుందమ్మా. యానోడ్ నుంచి క్యాథోడ్కే ఫ్లో అవుతుంది. సపోజ్ ఇక్కడ ఏమైంది అనుకోండి, కరెంట్ డైరెక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇదేంటమ్మా, ఎమిటర్. డెఫినెట్గా ఇదేంటిది, ఎమిటర్. ఓకేనా, కరెంట్ అనేది ఇప్పుడు కూడా ఇలా ఫ్లో అయింది కాబట్టి ఇదేంటిది, ఇది ఎమిటర్. ఇప్పుడు మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని ఉంటుందమ్మా, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, అలానే పిఎన్పి ట్రాన్సిస్టర్ అని ఉంటాయి. పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని 2 ట్రాన్సిస్టర్ ఉన్నాయి. ఓకేనా, ఈ కరెంట్ అనేది ఇక్కడ ఏమవుతుంది, చూడండి ఇక్కడ ఏమవుతుంది, డయోడ్ కదా, డయోడ్లో మనకి ఏమవుతుంది, ఈ టెర్మినల్ని పి అంటారు, ఈ టెర్మినల్ ఎన్ అంటారు, పిఎన్. ఓకేనా, కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, యానోడ్ టు క్యాథోడ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది పి అవుతుంది, ఇదేమో ఎన్ అవుతుంది. ఇప్పుడు కూడా కరెంట్ అనేది యానోడ్ నుంచి క్యాథోడ్లోకి ఫ్లో అవుతుంది కాబట్టి ఇది పీ టైప్, ఇదేమో ఎన్ టైప్. డయోడ్లో మనం 2 టెర్మినల్స్ ఉన్నాయి అన్నాం కదా, యానోడ్ ఇంకోటేమో క్యాథోడ్. ఇక్కడ దేంతో మేడప్ చేస్తారంటే డయోడ్ పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్తో మనకి డయోడ్ని మేడప్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది పీ టైప్, ఇది ఎన్ టైప్. కరెంట్ విల్ ఆల్వేస్ ఫ్లో పీ టు ఎన్ మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కరెంట్ డైరెక్షన్ ఇక్కడ ఎమిటర్, కరెంట్ డైరెక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా అది ఎమిటర్ అనమాట. ఓకేనా, సో కరెంట్ ఇలా ఫ్లో అయింది కాబట్టి ఇదేంటమ్మా, ఇది పీ టైప్, ఇదేమో ఎన్ టైప్. ఇది పీ టైప్, ఇదేమో ఎన్ టైప్. డెఫినెట్గా మనకి 2 ట్రాన్సిస్టర్ ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి ఎన్పిఎన్, ఇంకోటేమో పిఎన్పి. ఆల్రెడీ పిఎన్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇది ఏమవుతుంది, ఎన్ అవుతుంది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అవుతుంది అనమాట. ఓకేనా, అలా మనం ఇది ఏ ట్రాన్సిస్టర్ అనేది మనం ఐడెంటిఫై ఈజీగా చేయొచ్చు అనమాట. అలానే ఫెట్ కూడా ఉంది. ఓకేనా, అలానే పవర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి మనకి ఏముంటుంది, ఎస్సీఆర్ ఉంటుంది, అలానే ట్రయాక్ ఉంటుంది, అలానే మనకి డయాక్ ఉంటుంది. అలాగే వీటికి టెర్మినల్స్ ఏంటి, వాటన్నిటి గురించి మనం క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా, అలానే నెక్స్ట్ ఏంటమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో మనకు మెయిన్ ఎక్కడ అడుగుతాడు అంటే రెక్టిఫైర్ గురించి అడుగుతాడు. రెక్టిఫైర్లో మనకి రిపుల్ ఫ్రీక్వెన్సీ ఏంటి, నెక్స్ట్ వన్ మనకి అక్కడ రిపుల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం, అండ్ నెక్స్ట్ వన్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే యావరేజ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం, హాఫ్ వే రెక్టిఫైర్కి, అలాగే ఫుల్ వే రెక్టిఫైర్కి, అలానే మనం సెంటర్ టాప్ రెక్టిఫైర్కి ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇందులో సమస్య అనేవి వచ్చే అవకాశం ఉంది. అలానే మనకి ఏం అడుగుతుందంటే, ఇక్కడ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి ఇచ్చి ఒక పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇచ్చి దానికి టెర్మినల్స్ అనేవి, సపోజ్ ఎస్సీఆర్ తీసుకున్నాం అనుకోండి, ఎస్సీఆర్కి ఇన్ని టెర్మినల్స్ ఉంటాయి, వాటి టెర్మినల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఓకేనా, వాటి టెర్మినల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఎస్సీఆర్కి ఏ టెర్మినల్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, మనం వాటిలో ఎస్సీఆర్ అనేది ఇన్ని లేయర్స్ ఉంటాయి, అలానే ఎస్సీఆర్కి ఇన్ని లేయర్స్ ఉంటాయి, పిఎన్ అనే 4 లేయర్స్ ఉంటాయమ్మా. ఇన్ని లేయర్స్ ఉంటాయి, 4 లేయర్స్ ఉంటాయి ఎస్సీఆర్కి. అలానే మనకి ఇంకా ఎస్సీఆర్ ఇన్ని జంక్షన్స్ ఉంటాయంటే 3 జంక్షన్స్ ఉంటాయి, 3 జంక్షన్స్, J1 J2 J3 అని 3 జంక్షన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇవి మనం ఇదేంటమ్మా బేసిక్ ఎలక్ట్రానిక్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డీసీ మెషిన్స్ అమ్మ. డీసీ మెషిన్స్. ఈ డీసీ మెషిన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే డీసీ మెషిన్లో డీసీ జనరేట్ అంటే ఏంటి, డీసీ జనరేట్ ఎలా వర్క్ అవుతుంది, డీసీ మోటార్ అనేది ఎలా వర్క్ అవుతుంది. అలానే మనకి ఇక్కడ డీసీ జనరేటర్లో డీసీ మోటార్లో మనకి ఏముంటాయంటే కొన్ని పార్ట్స్ ఉంటాయి అనమాట. ఆ పార్ట్స్ యొక్క అసలు ఆ పార్ట్స్ వాళ్ళ యూజ్ ఏంటి వాటి గురించి మనం మెయిన్ నేర్చుకోవాలమ్మా ఇందులో డీసీ మిషన్లో. ఎందుకంటే వాటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సపోజ్ కామ్యుటేటర్ పర్పస్ ఏంటంటే ఇట్ కలెక్ట్స్ ద కరెంట్. ఓకే, ఇట్ కలెక్ట్స్ ద కరెంట్ ఎక్కడి నుంచి ఆర్మేచర్ వైండింగ్ నుంచి కరెంట్ని కలెక్ట్ చేసేది ఏదంటే కామ్యుటేటర్ అనమాట. అలా మనం ఈచ్ పార్ట్ గురించి నేర్చుకోవాలన్నమాట. అలానే యోక్ అనేది ఏంటమ్మా అవుటర్ పార్ట్ ఆఫ్ ద మిషన్. ఓకేనా, అవుటర్ పార్ట్ ఆఫ్ ఏ మిషన్ ఇట్ ప్రొటెక్ట్ ద ఓల్డ్ మిషన్. అలాగే ఈచ్ పార్ట్ గురించి మనం నేర్చుకోవాలంటే డీసీ మిషన్లో నేర్చుకుంటాం అనమాట. అలానే డీసీ జనరేటర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, అలానే డీసీ మోటార్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అనేది కూడా మనం ఇందులో కంప్లీట్గా నేర్చుకుంటాం అనమాట. ఓకేనా, ఇక డీసీ మోటార్లో సపోజ్ డీసీ మోటార్ చూడండి, మోటార్ కదమ్మా. డీసీ మోటార్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అమ్మా. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అలానే జనరేటర్ అమ్మా. జనరేటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఇంక దీన్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, మోటార్లో ఎన్ని ఆర్లు ఉన్నాయమ్మా, ఒక ఆర్ ఉంది. అలానే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఎన్ని ఆర్లు ఉన్నాయమ్మా, ఒక ఆర్ ఉంది. అంటే మోటార్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అలానే ఇంకా జనరేటర్లో ఎన్ని ఆర్లు ఉన్నాయి, 2 hours ఉన్నాయి. అలానే ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్లో ఎన్ని ఆర్లు ఉన్నాయమ్మా, 2 hours ఉన్నాయి. అంటే జనరేటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనమాట. ఓకేనా, జనరేటర్లో 2 hours ఉన్నాయి. అలాగే ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్లో 2 hours ఉన్నాయి. అలానే మోటార్లో 1 hour ఉంది, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో 1 hour ఉంది. అంటే ఇదేమంటుంది, మోటార్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, అలానే జనరేటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనమాట. అలానే మనం ఇందులో నెక్స్ట్ వన్ ఏంటమ్మా, ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏముంటాయంటే మనకి ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ 2 windings ఉంటాయి. ఓకేనా, మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి, ట్రాన్స్ఫార్మర్, ఏసీ మిషన్. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్, ఏసీ మిషన్స్. మన మిషన్స్కి వచ్చేసరికి ఏమవుతాయమ్మా, మోటార్స్ ఉంటాయి. అలానే ఏసీ మిషన్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇండక్షన్ మోటార్ ఉంటుంది, అలానే ఇండక్షన్ జనరేటర్ ఉంటుంది, సింక్రనస్ మోటార్ ఉంటుంది, సింక్రనస్ జనరేటర్ ఉంటుంది. సింక్రనస్ మిషన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎయిర్ గ్యాప్ ఇక్కడ 2 parts ఉంటాయి, మెయిన్ 2 parts ఉంటాయి అన్నమాట. 1 is స్టార్టర్, సెకండ్ 1 is రోటర్. ఓకేనా, ఫస్ట్ 1 is స్టార్టర్, సెకండ్ 1 is రోటర్. ఇప్పుడు స్టార్టర్లో అనేది ఆర్మేచర్ ప్లే చేసి రోటర్లో ఫీల్డ్ ప్లే చేసాం అనుకోండి. మన ఇక్కడ ఆర్మేచర్ ఫీల్డ్ మెయిన్ ఇంపార్టెంట్. ఆర్మేచర్ ఫీల్డ్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్. ఆర్మేచర్ ఫీల్డ్. ఓకేనా, మనం ఈ ఆర్మేచర్ అంటే లైక్ కండక్టర్స్ ఉంటాయి. అలానే ఫీల్డ్ బట్టి మనకి ఏం చేస్తుందంటే ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్మేచర్ ఫీల్డ్ ఉందన్నమాట. ఆర్మేచర్ అనేది ఇక్కడ ఇంకా 2 parts ఏమని చెప్పామా, స్టార్టర్, ఇంకోటి ఏమో రోటర్. ఓకేనా, స్టార్టర్, రోటర్. ఇక్కడ స్టార్టర్కి వచ్చేసరికి ఏమవుతుంది, స్టార్టర్లో మనం ఆర్మేచర్ అనేది ప్లేస్ చేసాం అనుకోండి. స్టార్టర్లో ఆర్మేచర్ ప్లేస్ చేసాం, రోటర్లో ఏమో ఫీల్డ్ ప్లేస్ చేసాం. ఓకేనా, ఇది చూడండి, ఇదేంటమ్మా రోటర్, అలానే ఇదేంటమ్మా స్టార్టర్. ఓకేనా, స్టార్టర్లో ఏం ప్లే చేసామంటే ఆర్మేచర్ ప్లే చేసాం, ఫీల్డ్లో ఏం ప్లే చేసామంటే రోటర్లో ఏం ప్లే చేసామంటే ఫీల్డ్ ప్లే చేసాం. ఓకేనా, స్టార్టర్లో ఏమో ఆర్మేచర్ ప్లే చేసాం, రోటర్లో ఏమో ఫీల్డ్ అనేది ప్లేస్ చేసాం. ఇప్పుడు ఇది ఏ మిషన్ కింద వర్క్ అవుతుందంటే సింక్రనస్ మిషన్ కింద వర్క్ అవుతుందమ్మా, సింక్రనస్ మిషన్. అలానే ద ఎయిర్ గ్యాప్ బిట్వీన్ ద రోటర్ అండ్ స్టార్టర్ ఈజ్ వెరీ హై అనమాట. అండ్ ఈ రెండు ఎలా పరిగెడతాయి అంటే రెండు ఈక్వల్గా పరిగెడతాయి అనమాట. స్టార్టర్ అయితే ఎంత స్పీడ్తో పరిగెడుతుందో రోటర్ కూడా అదే స్పీడ్తో పరిగెడుతుంది. అంటే ఇక్కడ ఇద్దరు కూడా ఒకేలా పరిగెడతారమ్మా ఇందులో సింక్రనస్ మిషన్లో. ఓకేనా, సింక్రనస్ మోటార్లో ఏమవుతుందంటే స్టార్టర్ రోటర్ ఒకే స్పీడ్తో రన్ చేస్తారనమాట. అలానే ఇండక్షన్ మోటార్ ఉంటుందమ్మా. ఇండక్షన్ మోటార్కి వచ్చేసరికి ఏమవుతుందంటే స్టార్టర్లో మనకి ఏం ప్లే చేస్తారంటే ఫీల్డ్ ప్లే చేస్తారు. స్టార్టర్లో ఏం ప్లే చేస్తారు, ఫీల్డ్ ప్లే చేస్తారు. అలానే రోటర్లో వచ్చేసరికి రోటర్కి వచ్చేసరికి ఏం ప్లే చేస్తారంటే ఆర్మేచర్ ప్లే చేస్తారమ్మా. స్టార్టర్కి వచ్చేసరికి ఫీల్డ్ ప్లే చేస్తారు, రోటర్కి వచ్చేసరికి ఆర్మేచర్ అనేది ప్లే చేస్తారు. అలానే ద ఎయిర్ గ్యాప్ బిట్వీన్ ద స్టార్టర్ అండ్ రోటర్ ఈజ్ వెరీ లెస్ అమ్మా. ద ఎయిర్ గ్యాప్ బిట్వీన్ ద స్టార్టర్ అండ్ రోటర్ ఈజ్ వెరీ లెస్. అందువల్ల మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇండక్షన్ మోటార్ ఈజ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందమ్మా. ఓకేనా, మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఇండక్షన్ మోటార్లో స్టార్టర్కి 3 phase సప్లై ఇచ్చాము. 3 phase సప్లై ఇవ్వగానే మనకి ఏమవుతుందంటే మనకి ఏదైనా ఒక కండక్టర్లోకి కరెంట్ పాస్ అవ్వగానే మనకి ఏం జనరేట్ అవుతుందమ్మా, ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన ఫ్లక్స్ ఏమవుతుందంటే
ఫ్లక్స్ ఏమవుతుందంటే రోటర్తో లింక్ అవుతుందమ్మా, రోటర్తో లింక్ అవుతుంది. ఎందుకు లింక్ అవుతుందంటే ద ఎయిర్ గ్యాప్ బిట్వీన్ ద స్టార్టర్ అండ్ రోటర్ ఈస్ వెరీ లెస్ ఇన్ కేస్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఇన్ కేస్ ఆఫ్ ఇండక్షన్ 3-phase ఇండక్షన్ మోటార్లో ద ఎయిర్ గ్యాప్ బిట్వీన్ ద స్టార్టర్ అండ్ రోటర్ ఈస్ వెరీ లెస్. అందువల్ల మనకేమవుతుందంటే స్టార్టర్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ అనేది రోటర్తో లింక్ అవుతుంది. ఎప్పుడైతే రోటర్తో లింక్ అయిందో అప్పుడు మనకేమవుతుందమ్మా, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే స్టార్టర్ కూడా రన్ అవుతుంది, ఇక్కడ రోటర్ కూడా రన్ అవుతుంది. ఇక్కడ స్టార్టర్ వెనకతల రోటర్ అనేవాడు కాన్స్టెంట్ స్పీడ్తో పరిగెడతాం. సపోజ్ స్టార్టర్ అనే పర్సన్ ఏం చేశారంటే 1500 స్పీడ్తో పరిగెట్టాడు అనుకోండి, రోటర్ 1400 స్పీడ్తో రన్ చేశారు అనుకోండి. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, 1000 RPM. ఆ 100 RPM. ఓకేనా. ఇప్పుడు ఏమైందంటే స్టార్టర్ ఏమో 1500 RPMతో పరిగెడుతున్నాడు, రోటర్ ఏమో 1400 RPMతో పరిగెడుతున్నాడు అనమాట. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 100 RPM. ఇద్దరు కూడా ఏం చేస్తారు, కంటిన్యూస్గా అంటే ఇద్దరి మధ్య స్పీడ్ ఎలా ఉంటుంది, 100 RPM అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. 100 RPM అనేది డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే స్టార్టర్ వెనకతల రోటర్ కంటిన్యూస్గా పరిగెడుతూనే ఉంటాడు, సమ్ స్పీడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఏమైంది, స్టార్టర్ అనేది 1500 RPMతో రన్ అయింది అనుకోండి, ఓకేనా. రోటర్ అనేది 1400 RPMతో రన్ అయింది అనుకోండి, ఓకేనా. రోటర్ అనేది 1400 RPMతో రన్ అయింది అనుకోండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అయిందమ్మా, 100 RPM. ఎంత అయింది, ఈ 100 RPM అనేది రెండింటికి కాన్స్టెంట్గా ఉంటుందమ్మా, రెండింటికి కాన్స్టెంట్గా రన్ అవుతుంది. సపోజ్ స్టార్టర్ ఇలా పరిగెడుతుంది అనుకోండి, రోటర్ కూడా దీని వెనకాల పరిగెడుతుంది అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 100 RPM అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్లిప్ స్పీడ్ అంటారు, స్లిప్ స్పీడ్ అని అంటారనమాట. ఓకేనా. అలానే మనకి ఇంకోటి ఏంటమ్మా, ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ స్టార్టర్ రోటర్కి ఎటువంటి ఎయిర్ గ్యాప్ ఉండదమ్మా. ఒక ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి ఏమవుతుంది, స్టార్టర్కి రోటర్కి ఎటువంటి ఎయిర్ గ్యాప్ ఉండదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఎయిర్ గ్యాప్ బిట్వీన్ ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్. సో అందువల్ల మనకి ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అనమాట. ట్రాన్స్ఫార్మర్లో మనకి ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఉంటుంది అనమాట. ప్రైమరీ వైండింగ్ మనం సప్లై ఇస్తే మనకి ఏమవుతుంది, ప్రైమరీ వైండింగ్ సప్లై ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయిందో ప్రైమరీ వైండింగ్లో ఫ్లక్స్, ఆ ఫ్లక్స్ అనేది సెకండరీ వైండింగ్తో లింక్ అవుతుంది. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఎయిర్ గ్యాప్ బిట్వీన్ ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. ఎప్పుడైతే సెకండరీ వైండింగ్ లింక్ అయిందో సెకండరీ వైండింగ్లో కూడా మనకి ఏమవుతుంది, ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ప్రైమరీ వైండింగ్లో ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ని ఏమన్నామంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటాం అనమాట. అలానే మనకి ఏమవుతుంది, ప్రైమరీ వైండింగ్ వల్ల సెకండరీ వైండింగ్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది కదా, దాన్ని ఏమంటారంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటారు అనమాట. ఓకేనా. సెల్ఫ్ అంటే తనకు తానుగా ప్రొడ్యూస్ చేసేదాన్ని సెల్ఫ్ అంటారమ్మా. మ్యూచువల్ అంటే వేరే వాళ్ళతో సహాయంతో ప్రొడ్యూస్ అయితే దాన్ని ఏమంటారు, మ్యూచువల్ అంటారు అనమాట. ఓకేనా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది స్టార్టర్ అనుకున్నామ్మా. స్టార్టర్ ఏంటిది, అవుటర్ పార్ట్, ఇన్నర్ పార్ట్ ఏమో రోటర్ అమ్మా. ఓకేనా. స్టార్టర్కి రోటర్కి ఎయిర్ గ్యాప్ ఉంది కదమ్మా. ఎయిర్ గ్యాప్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇదేమవుతుంది, ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. ఈజీగా మూవ్ అవుతుంది. ఇప్పుడైతే మనకి ఎయిర్ గ్యాప్ ఇది సింక్రనస్ మెషిన్లో ఇప్పుడు ఏమైందంటే స్పీడ్ ఇక్కడ ఏమైంది, స్టార్టర్కి రోటర్కి ఎయిర్ గ్యాప్ అనేది డిక్రీజ్ చేసినామా. డిక్రీజ్ చేయనప్పుడు ఏమవుతుంది, స్పీడ్ రన్ అవుతుంది. ఇందులో ఇదంటే ఇండక్షన్ మోటార్. అలానే ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్టర్కి రోటర్కి ఎటువంటి ఎయిర్ గ్యాప్ లేదమ్మా. ఎయిర్ గ్యాప్ లేకపోతే ఇది రొటేట్ అవుతుందా, రొటేట్ అవ్వదు. రోటర్ అనేది రొటేట్ అవ్వదు. ఇది ఇందులో అంటే ట్రాన్స్ఫార్మర్. ఓకేనా. ఇది ఎందులో అంటే ట్రాన్స్ఫార్మర్. అది వాటిలో ఏసీ మెషిన్ గురించి అలానే వాటి గురించి మనం నేర్చుకుంటామమ్మా. ఓకేనా. అలానే ఇందులో మెయిన్ మనకి ఏసీ మెషిన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇండక్షన్ మోటార్ లీడింగ్ పవర్ ఫ్యాక్టరీ అయితే ఏమవుతుంది, అలానే అలానే మనకి ఏమవుతుందంటే లాగింగ్ పవర్ ఫ్యాక్టరీ సింక్రనస్ జనరేటర్లోని, అలానే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏమవుతుందంటే ఇండక్షన్ మెషిన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇండక్షన్ మెషిన్లో ఓన్లీ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది. అలానే మనకి ఏమవుతుందంటే సింక్రనస్ మోటార్లో లాగింగ్ ఉంటుంది, లీడింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ లీడింగ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో ఏమవుతుంది, యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో ఏమవుతుంది ఫ్లక్స్ అనేది. అలానే మనకి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో ఫ్లక్స్ అనేది ఏమవుతుందని సింక్రనస్ జనరేటర్ అండ్ సింక్రనస్ మోటార్లో నేర్చుకుంటామమ్మా. అవి మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ ఇందులో. నెక్స్ట్ వన్ ఇందులో సింక్రనస్ స్పీడ్ గురించి మనకు క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్కి వచ్చేసరికి ఇందులో ఏముంటాయి, ఏసీ మెజర్మెంట్స్ ఉంటాయి, డీసీ మెజర్మెంట్స్ అనేవి ఇందులో ఉంటాయి. అలానే ఇది సపోజ్ డీసీ అనుకోండి, పిఎంఎంసీ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్, ఇది యూజ్డ్ ఓన్లీ ఫర్ డీసీ. అలానే ఇంకేమవుతుంది, ఏసీ అనుకోండి, ఏసీకి ఏమవుతుంది, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. అందులో అట్రాక్షన్ ఉంటుంది, రిపల్షన్ ఉంటుంది. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ బోత్ ఏసీ అండ్ డీసీ అనమాట. ఓకేనా. అలా మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో ప్రతి దాని గురించి మనం నేర్చుకుంటాం అనమాట. ఓకేనా. అలానే ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అమ్మా. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. ఈ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్లో మనకి ఏమున్నాయంటే థర్మల్, ఐడల్ అండ్
న్యూక్లియర్, థర్మల్ ఐడియా అండ్ న్యూక్లియర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, బేసిక్ కాన్సెప్ట్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. ఇక్కడ ఏమవుతుందంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయన్నమాట. రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటే ఏంటంటే అవి మన జీవితాంతం ఉంటాయమ్మా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి అవి సర్టెన్ పీరియడ్ మాత్రమే ఉంటాయి అనమాట. సపోజ్ మనం థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, థర్మల్ పవర్ ప్లాంట్ అప్ టు కోల్ మనకి ఎంతవరకు అవైలబుల్గా ఉంటుందో అంతవరకు మాత్రం థర్మల్ పవర్ ప్లాంట్ అనేది యూజ్ చేయగలం అనమాట. అలానే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏమవుతుందంటే మనకి న్యూక్లియర్ ఫ్యూల్ మనకి ఈ అంతవరకు మనకి అవైలబుల్గా ఉంటే అంతవరకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని యూజ్ చేయగలం అనమాట. అలానే మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన సోలార్ పవర్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, సోలార్ పవర్ ప్లాంట్ అనేది మన జీవితాంతం మన సూర్యుడు ఉన్నంతకాలం మనకి ఫ్రీగానే దొరుకుతుందమ్మా. సూర్యుడు ఇప్పుడు కూడా మనకు ఉంటూనే ఉంటాడు. ఓకేనే. అలానే మనకి ఇంకేముందమ్మా విండ్ పవర్ ప్లాంట్. విండ్ పవర్ ప్లాంట్ కూడా మనకి రెన్యూబుల్ ఎనర్జీస్. సోలార్ పవర్ ప్లాంట్, విండ్ పవర్ ప్లాంట్, బయోగ్యాస్ ప్లాంట్ ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. అలానే మనకి థర్మల్ పవర్ ప్లాంట్, హైడల్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇవన్నీ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అనమాట. ఇది మన ఎలక్ట్రికల్, ఇక్కడ ఏంటమ్మా ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ గురించి నేర్చుకుంటాం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి మెయిన్ ఇక్కడ మనకి ప్రతి దాని గురించి మనకి బేసిక్ ఎలక్ట్రానిక్ వచ్చేసరికి మనకి ఏం అడుగుతాడంటే మనకి ఒక డివైజ్ ఇచ్చి ఆ డివైజ్ యొక్క టెర్మినల్స్ అయినా అడుగుతాడు, లేదంటే ఆ డివైజ్ అసలు ఎన్పిఎన్నా పిఎన్పిఏ మాస్ఫెట్ వాటి గురించి అయినా అడగొచ్చు. లేదనుకోండి మనకి ఇక్కడ మిషన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక పార్ట్ ఆ పార్ట్ దేంతో మేడప్ చేశాడు, అలానే సింక్రనస్ స్పీడ్, ఫైండ్ సింక్రనస్ స్పీడ్ లేదా స్టార్టింగ్ టార్క్, అలానే మనకి ఇంకేమవుతుంది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎలా వర్క్ అవుతుంది, ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, వాటి గురించి మనం ఇందులో మనకు వచ్చే కోచింగ్స్ వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇదంతా మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్నదంతా టెక్నికల్ పార్ట్ అమ్మా. ఇప్పుడు దాకా చెప్పుకున్నదంటే ఏంటి టెక్నికల్ పార్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పార్ట్ బి. పార్ట్ బి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అమ్మ. జనరల్ నాలెడ్జ్ ఏంటంటే 15 మార్క్స్. ఓకేనా. మనకి ఇందులో ఎన్నో మార్క్స్ ఉంటాయి, 15 మార్క్స్ ఉంటాయి. అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, అలానే కరెంట్ అఫైర్స్ సెకండ్. థర్డ్ వన్ ఏంటంటే కన్జ్యూమర్ రిలేషన్స్ అండ్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. అండ్ ఫిఫ్త్ పార్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అలానే సిక్స్త్ టాపిక్ ఏంటంటే హిస్టరీ, అలానే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఓకేనా. వీటి గురించి మనం నేర్చుకోవాలి. అలానే సెవెంత్ టాపిక్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్. అండ్ ఎయిత్ టాపిక్ ఏంటంటే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా. ఇదేంటమ్మా జనరల్ నాలెడ్జ్ 15 మార్క్స్ అనమాట. ఓకేనా. మనకి ఓవరాల్గా మనకి ఎగ్జామ్లో మనకి ఏంటమ్మా 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ అనేవి 18 క్వశ్చన్స్కి మనకి 120 మినిట్స్ ఇస్తాడమ్మా. 120 మినిట్స్లో మనకి ఇందులో ఏంటి 65 మార్క్స్ ఏమో కోర్ సబ్జెక్టు, అలానే 15 మార్క్స్ ఏమో నాన్ టెక్నికల్. ఓకేనా. ఇందులో మనకి ఓవరాల్గా మన టార్గెట్ ఎంత పెట్టుకోవాలంటే 65 మార్క్స్ పెట్టుకోవాలమ్మా. ఎంత పెట్టుకోవాలి 65 మార్క్స్ పెట్టుకోవాలి. 65 మార్క్స్ మనకు వచ్చాయనుకోండి, మనకి ఎగ్జామ్ మన కట్ ఆఫ్ ఎంత తీసినా సరే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఓకేనా. సో మనం ఏం చేయాలంటే మన టార్గెట్ అనేది 65 మార్క్స్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఎవరైనా జూనియర్ లైన్మెన్ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే వాళ్ళు గోవిద్య యాప్ డౌన్లోడ్ చేసుకోండమ్మా. డౌన్లోడ్ చేసుకుని వీడియో చూడండి. మన ఆన్లైన్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జూనియర్ లైన్మెన్. అలానే మనకి ఇక్కడ కోర్స్ అనేది చాలా తక్కువకి అవైలబుల్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.